నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి ఆధ్వర్యంలో భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు శోభా గారు మన వజ్రేశ్ యాదవ్ అన్న గారిని సాల్వాతో సన్మానిస్తున్నారు. చేస్తున్నాము. ఇక్కడ మహిళలను చూడగానే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ మహిళలు కనిపిస్తారో అక్కడ కలకలలాడిపోతుంది. ఏది కానీ, అది ఫంక్షన్ కానీ, పెళ్లి కానీ, పార్టీ కానీ, కిట్టి పార్టీలు కానీ, ఏదైనా కానీ మహిళలు ఉంటేనే ఆ సాధనత ఉంటుంది. అయితే ఈ మహిళా ప్రపంచానికి మహిళా దినోత్సవం అనే గుర్తింపు ఇచ్చినందుకు చాలా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మహిళా దినోత్సవం రోజైనా మహిళలకు ఒక ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మనకు ఈ మహిళా దినోత్సవం సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అయితే ఒక అమ్మగా, భార్యగా, చెల్లిగా అడుగడుగున సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అన్ని రంగాలలో రాణిస్తున్న ఈ నారీ లోకానికి నా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటేనే ఈ ప్రపంచం సక్రమమైన పద్ధతిలో నడుస్తుందనేది వాస్తవం. అది నిజమా కాదా? సమాజాన్ని ముందుకు నడిపించాలంటే స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. అవునా కాదా? సమాజంలో, సమాజ సేవలో, అన్ని రంగాలలో, రాజకీయ రంగాలలో తన పాత్రను పోషిస్తూ ఇంటిని చక్కదిద్దుకుంటున్న ఈ మహిళా సమాజానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాజకీయ రంగంలో మహిళల పాత్ర ఇంకా చురుగ్గా ఉండాలని, వాళ్ళు సమాజాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నా తోటి మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఏలూరు జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన ఏసీబీ డిఎస్పీ. రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ ప్రెసెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి. అంటే నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6/2004 అని, ఇది 498 కేసు అండి. అందులో డబుల్ డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్, మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారు అనమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంచేత లంచం ఇవ్వడం నాకు నచ్చక రిపోర్ట్ ఇవ్వడం. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి. ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు వదిలిస్తే అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారికి 20,000 ఇవ్వండి అంటున్నాడు. ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది. ఏలూరు డీఎస్పీ శ్రీఆర్ రాజు ఆధ్వర్యంలో నర్సాపురం టౌన్ స్టేషన్ పై ఏసీబీ దాడులు. 498 సెక్షన్ కేసులో నిందితులను తప్పించేందుకు 25,000 డిమాండ్ చేసిన ఎస్ఐ ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావులు. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు సాగర్
జీప్ డ్రైవర్ లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నాం అని ఏసీపీ డిఎస్ శ్రీహర్ రాజు చెప్పారు. మాది విజయవాడ. నాకు 2022 అక్టోబర్లో మ్యారేజ్ అయింది. మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు. బాబుకు పాలు ఇవ్వమని చెప్పేసుకున్నానంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత, డాక్టర్ ఆఫ్ దాయం విజయ వరప్రసాద్ అండ్ మేరీ. బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవ పడి నన్ను చంపటానికి వచ్చారు. నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకుండి ఇసిరేసి నన్ను చంపటానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడదామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక 7-8 సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. 25,000. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ తహసీల్దార్పై ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని సీలింగ్ కేస్ సీసీ నంబర్ 1052/J/75 జగిత్యాల ఆర్డీఓ కరీంనగర్ రూరల్ బొమ్మకల్ గ్రామంలో సర్వే నంబర్ 114, 115లో సీలింగ్ కేసులో ఉన్న భూములను ప్రభుత్వం 2006లోని స్వాధీనం చేసుకున్నది. సీలింగ్ కేసులో ఉన్న భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద భవనాలు, ప్రైవేట్ కళాశాలలు నిర్మాణాలు చేశారన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సీలింగ్ కేసులో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారని విమర్శించారు. భూములపై జిల్లా కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా భూమాఫియాతో కుమ్మక్కైన కరీంనగర్ రూరల్ తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ గ్రామంలోని 114, 115 సర్వే నెంబర్కి సంబంధించింది. ఇవి సీలింగ్ ల్యాండ్లు. ఈ సీలింగ్ ల్యాండ్లో కొన్ని ప్రైవేటు కళాశాలలు అక్కడ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరిగేటప్పుడు 1975 నుంచి కూడా ఇవి సీలింగ్ ల్యాండ్స్ కోర్టులో పెండింగ్లో కేసు ఇప్పటివరకు నడుస్తుంది. జీవికే సదాశివరావుకు సంబంధించినటువంటి ఈ సీలింగ్ ల్యాండ్స్ను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొనుక్కొని దాంట్లో భవనాలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం నాలా కన్వర్షన్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి భవనాలకు 80% బిల్డింగ్లకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా తీసుకోలేదు. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయానికి ఎగ్గొట్టారు. అక్కడ నిర్మాణ అనుమతులు లేకుండా బిల్డింగ్లు నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే సీలింగ్ ల్యాండ్స్. వీటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గత నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు 2 రోజులలో ఆర్డీఓ ద్వారా 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారికి ఇస్తే గత నెల రోజులు వస్తుంది. తహసీల్దార్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి తహసీల్దార్ పైన, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ల్యాండ్స్ ఏవైతే బొమ్మకల్లు, నగనూరులో ఉన్నటువంటి సీలింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి 2006లోనే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి నివేదికలు ఉన్నాయి. ఇట్లాంటి అనేక ఆధారాలు మేము జిల్లా కలెక్టర్ గారికి గత నెల రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. వీటిపైన సమగ్ర విచారణ చేయాలి. ఎవరైతే కబంధహస్తాల్లో భూ కబ్జాదారుల కబంధహస్తాల్లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ సీలింగ్ ల్యాండ్స్ వెంటనే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవసరమైతే పేదవాళ్ళకు లీజ్కి ఇవ్వాలి తప్ప కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్లో ఉంచొద్దని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం. మెట్పల్లి పట్టణంలోని వెంకట్రెడ్డి గార్డెన్లో కోరుట్ల నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తులో వ్యాపార అవకాశాలు కూడా కల్పిస్తామని జాబ్ మేళా ప్రారంభోత్సవంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గ యువత కోసం 60 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, కోరుట్ల యువత భవిత కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్వ్యూస్కి సుమారు 3,500 మంది హాజరైనారని, ఇందులో 2,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. దగ్గర 60 కంపెనీలు రావడం జరిగింది. దగ్గర 2 నుంచి 3,000 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి కంపెనీలన్నీ కూడా రావడం జరిగింది. 10th క్లాస్ విద్యార్థులు, 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థుల దగ్గర నుండి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ అందరికి కూడా వేరు రకాల కంపెనీలు వచ్చినాయి. వేరు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆ కంపెనీస్ అందరికీ కూడా మా కోరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజల వైపు నుండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం.
ఎందుకంటే మా ఊరికి వచ్చి మా దగ్గర జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ చాలా మందికి జాబ్ ఇస్తూ ఉన్నారు. అందుకంటే ముఖ్యంగా నా యువతులకు ఏం చెప్తా ఉన్నానంటే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఉంది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఉంది, హైయెస్ట్ జిఎస్డిపి ఉంది. అంటే ఏంటి దీనివల్ల ఏం తెలుస్తూ ఉంది? యువతులకు ఉద్యోగాలు కూడా చాలా ఉంది. అందరినీ దయచేసి అనుకుంటే మా యువకులకు ఏం చెప్తా ఉన్నానంటే ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. అందరికీ ఇక్కడే ఉద్యోగం రాకపోవచ్చు, కొంతమంది హైదరాబాద్ రావచ్చు, కొంతమంది కరీంనగర్ రావచ్చు, ఇక్కడికి వచ్చినా ఉద్యోగాల కోసం వెళ్ళమని చెప్తా ఉన్నాను. అలానే అన్నిటికంటే ఆనందంగా ఏముందంటే మా యువతులు భారీ ఎత్తున దగ్గర 1500 మంది అమ్మాయిలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చాలా గర్వంగా ఉంది. అమ్మాయిలందరూ బయటకు వస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేయాలన్న వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. నేను మాజీ మంత్రి పుష్పలీలని మాట్లాడుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో బట్టి గారికి అవమానము, ఒక దళితునికి అవమానము అని మీడియాలో కానీ సోషల్ మీడియాలో చెప్తున్నారండి. ముఖ్యమంత్రి గారు యాదాద్రి వెళ్ళినప్పుడు అందరు మంత్రులు వెళ్ళడంతో పాటు చాలా వరకు ముఖ్యమంత్రితో మొదటిసారి టెంపుల్కి వెళ్ళడం కూడా జరిగింది యాదాద్రికి. అక్కడ బట్టి గారు అందరూ కూర్చున్న దాంట్లో ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా పైన కుర్చీల మీద కూర్చున్నారు, కానీ బట్టి గారు మాత్రం కింద సీట్లో కూర్చోబెట్టేసి అవమానపరిచారంటున్నారు. ఏమండి, మీకు అసలు టెంపుల్లో కూడా రాజకీయాలు చేస్తారా? నాకు అర్థం కాదు. బట్టి గారు కూర్చునే విధానంలోనూ ఒక భక్తి ఉండొచ్చేమో కదా. ఆయన బట్టి గారికి వేసిన ఆ కూర్చుని ఆయనే పర్వాలేదు అని కూర్చొని అడ్జస్ట్ అయ్యి కూర్చుని ఉండొచ్చు కదా. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కింద కూర్చోవాలని చూస్తారు తప్ప పైన కూర్చోరు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూర్చున్నా, మిగతా వాళ్ళు కూర్చున్నా, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకు కొంతమంది పెద్దవాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కూర్చోలేని పరిస్థితిలో ఉండొచ్చు. అలాగే అప్పుడున్న టైమింగ్లీ ఇంకొక దాన్ని వీళ్ళు పూజారులు ఆ టెంపుల్ వాళ్ళు కరెక్ట్గా దాన్ని అరేంజ్ చేయలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన బట్టి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీకు చూసే కళ్ళలో తేడా ఉంటే దళిత వ్యతిరేకిగా కాబట్టి దళితులు వ్యతిరేక పార్టీ అవమానపరిచారని మీరెందుకండి ముసలి కన్నీరు కారుస్తున్నారు? తెలంగాణ విషయంలో దళితుని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గవర్నమెంట్, మరి వాళ్ళు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి చేస్తారని చేశాడా? మరి దళితులను అనేక రకాల మోసి దళిత బంధాన్ని రాబందులాగా తిన్న ముఖ్యమంత్రి గారు లేదా ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఇది అవమానం అని చెప్పడం అనేది ఇంతకన్నా మీరు చేసిన దానికంటే కాదు కదా. ఒక భక్తి మార్గంలో బట్టెన్న కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునే విధానం ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటారు. పోనీ అక్కడ అరేంజ్మెంట్ చేసిన టెంపుల్ వాళ్ళకి ఏదైనా పొరపాటు ఉంటే వాళ్ళని అడగొచ్చు మనం. కానీ అన్న అక్కడ కూర్చున్నాడు అంటే ఆ కుర్చీ వేసినప్పుడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన కూర్చునేవాడు కాదు కదా. మరి ఆ రోజు టెంపుల్ కాబట్టి భక్తిపూర్వకంగా కూర్చున్నాను కూడా అనుకోవచ్చు కదా. సో ఆ రకంగా జరిగిందని మీరు ఆ రకంగా ఆయనను కింద కూర్చోబెట్టారు, అవమానపరచడం అని మా పార్టీ మధ్యలో ఉన్న మంత్రుల మధ్యలో గొడవలు పెట్టడం, ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి సీఎం గారుల మధ్య ఈ భేదాభిప్రాయాలు తీసుకురావడానికి మీరు ఎంత ప్రయత్నం పెట్టినా చిచ్చు పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ ఎప్పుడు విడిపోరు, ఐకమత్యంగానే ఉంటాము. బంగారుపాలెం మండలం నందు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల దృష్ట్యా మండలంలో బీఎస్ఎఫ్ పోలీస్ వారిచే కవాతు నిర్వహించడం జరిగింది. బంగారుపాలెం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్, రాజా వీధి ప్రభుత్వ పాఠశాల, వెంకటగిరి వరకు, ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం వరకు కవాతు నిర్వహించారు.
ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వాన్ని సహించలేని కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయిందని, అలాగే కరీంనగర్ జిల్లాలో జరిగిన భూ కబ్జాల గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఎందుకు స్పందించలేదో చెప్పాలని, అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సహా మరికొంతమంది సానుభూతి పరులు జైల్లోకి వెళ్తున్నా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేటీఆర్ ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని పేర్కొన్నారు. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో ఇందిరమ్మ కార్యక్రమాన్ని ఈరోజు 5 లక్షల రూపాయలు ఇస్తూ రామారావు వారి యొక్క పాదవచంత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దాదాపు నిన్నటి వరకు 4 హామీలు 4 గ్యారంటీలు పూర్తి చేసుకొని ఈరోజు నుంచి 5వ గ్యారంటీలు కూడా పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ నీళ్ళు అందుతలేవని వారు చెప్పడం జరిగింది. DIT-6 కావచ్చు, DIT-7 కావచ్చు, ఎప్పటికైనా నువ్వు వస్తా అంటే 30 తీసుకుపోతా నేను బిడ్డను కాళేశ్వరం 1,00,000 కోట్లు అభివృద్ధి చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంచినావు. నీ హయాంలోనే ఆ యొక్క కంపౌండర్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, బ్యారేజ్ కావచ్చు, ఒక్క చుక్క నీరు లేకుండా నువ్వు కిందికి వదిలేసి ఈరోజు నీళ్లు లేవని కాబట్టి దొంగ భుజాలు అనుకున్నాడు. నువ్వు నీ బావ ఓరు భుజాలు అనుకున్నాడు. ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈరోజు కరీంనగర్ చూసినట్టయితే దాదాపు 10 మంది కార్పొరేటర్లు ఇప్పటికే జైలుకు పోయినారు. ఇంకా భవిష్యత్తులో చాలా మంది మీ యొక్క టీఆర్ఎస్ నాయకులు జైలుకు పోయేటువంటి అవకాశం ఉందనే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం, కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు 34 ఎకరాలు ఈరోజు భూములు కబ్జా పెట్టి అంటే ఫామ్ హౌస్ కట్టి గ్రైనర్ వ్యాపారం చేస్తా ఉన్నాడు. అయినా కానీ ఇప్పటికి కూడా మీరు స్పందించలేదు. అదేవిధంగా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో మండలంలోని శేషాపురం గ్రామానికి చెందిన మోతుకూరి గోవిందనాయుడు కుమారులు రవినాయుడు, శివయ్య నాయుడు కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మోతుకూరు మోహన్ నాయుడు, మాధవ నాయుడు, జనార్దన్ గౌడ్, బి గిరిబాబు, మోతుకూరు యుగేష్, టేకుమంద చిరంజీవి, నాగరాజు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పెదపళ్ల గ్రామం నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీలోకి చేరిక. పేద, బడుగు, బలహీన వర్గాల ఉన్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రభుత్వం అందించిన లబ్ధి కంటే
ఎంతో ఎక్కువ లబ్ధి వైసీపీ ప్రభుత్వంలో చేకూరింది అని, అవన్నీ గణాంకాల ద్వారా ఎవరు కావాలన్నా తెలుసుకోవచ్చని తెలియజేస్తూ పెదపళ్ల గ్రామం నుండి గ్రామ వైసీపీ నాయకులు నెక్కంటి వెంకటరాయుడు, గొడవర్తి వెంకన్న, మెహర్ తదితరుల ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత తమకు ఇటీవల వచ్చిన ఓటు హక్కు ద్వారా తమ మొదటి ఓటు చీర్ల జగ్గిరెడ్డి గారికే వేస్తామని తెలియజేశారు. పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మనందరూ సిద్ధమేనా? గట్టిగా చెప్పాలి, సిద్ధమేనా? మనందరూ సిద్ధమేనా? మరి పాఠశాలకు ధీటుగా మరి విద్యా వ్యవస్థని సమూల మార్పులు చేసి మరి కూలి పని చేసుకున్నటువంటి వారి కొడుకు చేతిలో కూలి పని కాదు, చేతిలో పుస్తకాలు పెడితే మరి అంత ఏదైనా నిరూపించగలుగుతాడు, ఏ స్థాయికి వెళ్ళగలుగుతాడనే ఆలోచనతో ఇవాళ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అదే పాతాలను తొక్కేస్తారని మేము అడుగుతున్నాం. మరి కేవలం ధనికుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలా, ధనికుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, మరి పేదవారి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివేసి మా పిల్లల పక్కన కూర్చుంటే ఎలా ఆలోచన చేసే నాయకులు ఎవరు మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో మరి ఏదైతే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఏదైతే పేదరికాన్ని విజ్ఞానంతో నిర్మించగలమని మాట చెప్పారు. ఇవాళ చిట్టు చిట్టు చేతులు చిన్న చిన్న పిల్లలు వారి చేతిలో పనిముట్లు కాదు మీరు పెట్టాల్సింది, పుస్తకాలు పెట్టండి. మంచి ఉద్యోగాల్లో వారు స్థిరపడితే తప్పనిసరిగా మన ఆర్థిక పరిస్థితులు మారుతాయి. అంబేద్కర్ గారు కేవలం చాలా మంది అనుకుంటారు కేవలం అణగారిన వర్గాలకు మాత్రమే నాయకుడు అని. కాదు, తప్పు. సమానత్వం కోరుకున్నాడు. సంఘంలో సమానత్వం ఉండాలా, సమాజంలో సమానత్వం ఉండాలా. కేవలం డబ్బున్న వాళ్ళే ఒకవైపు నుండి వారు మాత్రమే సుఖంగా ఉండే విధంగా కాదు, కిందన్న వాడికి చేయించి వారిని కూడా పైకి తీసుకురావాలా. అందరూ సమానంగా ఉండాలి, అందరిలోని ప్రవహించే రక్తమైన విధంగా ఆనాడే చెప్పాడు తప్ప ఏ ఒక్క వర్గానికో ఆయన పరిమితం కారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు ఆధ్వర్యంలో సంవత్సరం పైగా తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో, అభిమానులతో కలిసి దీక్ష చేపట్టారని, ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల శ్రీధర్ బాబు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి రీఓపెన్ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడంలో మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్ష కీలక పాత్ర పోషించడంతో ఆదివారం ఆయన భార్య కోమిరెడ్డి జ్యోతక్క, తనయులు కరం కోమిరెడ్డి, విజయ్ ఆజాద్లు దీక్ష చేపట్టిన నాయకులకు, రైతు సంఘాల నాయకులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదో అది పునరుద్ధరణ చేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి రైతులు మేమందరం మాతో పాటు వెనుక ఉండి, ముఖ్యంగా కోమిరెడ్డి రాములు వీళ్ళందరినీ కూడా ముందుకు ఉంచి పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు రైతులు పోరాటానికి మేము సన్మానం చేయాలనుకున్న వాళ్ళందరికీ రైతులకు అదే విధంగా సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషం. బౌద్ధికంగా కోమిరెడ్డి రాములు బాధ తప్ప ఇదంతా కూడా సక్సెస్ అయింది. సక్సెస్ చేసిండ్రు, రైతులందరూ వచ్చిండ్రు. వాళ్ళ కళ్ళల్లో ఆనందము, చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ అవుతున్నందుకు. ఈ సందర్భంగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తొందరగా పునరుద్ధరణ చేయాలా. మళ్ళా రైతులందరూ కూడా మా ప్రాంతం అంతా కూడా చెరుకుతోని కలకలలాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డదో దాన్ని మళ్ళీ తెరిపించాలని చెప్పేసి ఎవరైతే ఇక్కడ రైతులు కృషి చేసిండ్రో, ఆందోళన చేసిండ్రో, కోమిరెడ్డి రాములు గారు ఏదైతే ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టిండ్రో ఆ రైతులందరికీ ఈరోజు సన్మానం చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాము.
ముఖ్యంగా రైతులు ఇక్కడికి వచ్చి ఏదైతే సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ శిరస్సు వహించి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఏదైతే ఇప్పుడు అమ్మగారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి అట్లనే శ్రీధర్ బాబు గారికి అట్లనే జీవన్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత తొందరగా శ్రీధర్ బాబు గారి ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిండ్రు డిసెంబర్ 25 లోపల ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పి తక్షణమే జరిపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ఒక సూచన చేస్తున్నాం. సూచన ఏంటంటే ఇక్కడ రైతులు ఇప్పుడు నారాయణ రెడ్డి గారు అనుకోని, ప్రవీణ్ అనుకోని, మిగతా వాళ్ళందరూ చాలా మందికి పైన ఇక్కడ కేసులు ఉన్నాయి. వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏదైతే చొరవ చూపి తక్షణమే వాళ్ళపైన కేసులన్నీ ఎత్తేయాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. సావిత్రిబాయి పూలే మహిళా విద్యాభివృద్ధికి హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, బడుగు బలహీన పేద వర్గాలకు విద్యను అందించిన తల్లి సావిత్రిబాయి పూలే 1897లో నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు మెట్పల్లిలో పట్టణంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు తల్లి సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దయ్యా రఘు, గొరుమంతుల మురళి, సురేందర్, గద్దల బాలరాజ్, సోమిడి మహేందర్, అసతి శివ, బూరం నరేష్, దాసరి అరుణ్, సోమిడి రాంజిత్, బూరం శేఖర్, సోమిడి రాజ్ కుమార్, నీరాటి అభి, కోలా జీవన్, నీరాటి జయకుమార్, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. जोहार तल्ली सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार तल्ली सावित्रीबाई फुले, जोहार जोहार. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం కళాభారతిలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఫౌండర్ వ్యవస్థాపకులు జేబీ రాజు, రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్ హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమానికి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం పాత కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొత్తోళ్ల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైని రాజు, కోశాధికారి పేరుమండ్ల రాములు, గౌరవ అధ్యక్షులుగా కొత్తపల్లి మల్లన్న, సంగి రాజలింగం పూర్తిస్థాయి అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని మాజీ జిల్లా అధ్యక్షులు ఆకులబాబు తెలిపారు. కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం ఈసారి యువతకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన గంగారాం, ప్రధాన కార్యదర్శి గైని రాజు, కోశాధికారి రాములు మాట్లాడారు. మా మీద నమ్మకంతో మాకు జిల్లా స్థాయి బాధ్యత ఇచ్చినందుకు మేం కష్టపడి పనిచేసి అంబేద్కర్ సంఘానికి మంచి పేరు ప్రఖ్యాత తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం పాత కమిటీని రద్దు చేస్తూ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర శాఖ అధ్యక్షులు అవిలయ్య గారు, జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, జేబీ రావు గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కొత్తోళ్ల గంగారాం గారు, జనరల్ సెక్రటరీగా గైని రాజు గారు, క్యాషియర్గా రాములన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇన్ని రోజులు ఇక్కడ జిల్లా కమిటీ చాలా గొప్పగా పనులు చేసింది. ఆ చేసినటువంటి సహకరించినటువంటి ప్రతి ఒక్క జిల్లా కమిటీ సభ్యులకు, మరి బహుజన ఉద్యమ నాయకులకు, విద్యార్థి సంఘాలకు, అందరికి కూడా ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతన కమిటీకి కూడా అదేవిధంగా సహకరించి ఏదైతే కులాలు లేని సమాజంగా ఒక అంబేద్కర్ భావజాలంలో వెళ్ళడానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలయ్య గారి ఆధ్వర్యంలో
ఈరోజు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ జిల్లా కమిటీ వేయడం జరిగింది. స్టేట్ కమిటీ అధ్యక్షులు అలయ్య గారు మరియు అంబేద్కర్ సంఘం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేబీ రాజు గారు మరియు చెన్నై సార్ గారు, మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆప్లా బాబు గారు, మా గౌరవ అధ్యక్షులు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ జై భీమ్ తెలుపుతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ గుర్రం రత్నాకర్ ఆధ్వర్యంలో పలు ఐస్ క్రీం ఫ్యాక్టరీలపై దాడులు మరియు ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి జరిమానా విధించడమైనది. కమిషనర్ గారు మాట్లాడుతూ ఐస్ క్రీం ఫ్యాక్టరీల యజమానులు లైసెన్స్ తీసుకోకుండా ఐస్ క్రీంలపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లేక అమ్ముతున్నారని మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించకుండా ఉంటున్నారని నా దృష్టికి వచ్చిందని తెలిపినారు. దాడులు నిర్వహించి చూడగా కొంతమంది లైసెన్స్ లేకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా, ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు. పరిశుభ్రత పాటించడం లేదని వారికి జరిమానా విధించడమైనది. లైసెన్స్ లేకుండా, డేట్ లేకుండా అమ్మినచో పరిశుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని తెలిపినారు. పలు షాపులలో ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నందున ప్లాస్టిక్ కవర్ స్వాధీనం చేసుకుని జరిమానా విధించడమైనదని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, పున్నం నాయక్, నరేష్, అశోక్, నరసయ్య పాల్గొన్నారు. आगे से ये 2 दिन रहता 3 दिन रहता, तुम 3 दिन बोल के देना, तुम 12 महीने का कैसा देते इस पे बोलो. प्लास्टिक कवर भी ये भी बराबर नहीं है. चलो सील करो, साला नीचे करो, निकालो बाहर निकालो. आओ बोलो तुम्हारे स्टेट को आओ, साला आओ. आओ लाइसेंस भी नहीं है, म्युनिसिपल का लाइसेंस भी नहीं है. लाइट डालो, लाइट डालो. लाइट एक ज्यादा इसका चार्ज इसका चलने खराब नहीं है सर, नया है. निकालो, सीज करो, दुकान सीज करो. वो डेट नहीं है, कुछ भी नहीं है. लाइसेंस दिए तुम, डेट तो रहना ना. वो लाएंगे सर. हाँ, वो लाने के बनाने का है. बनाने का नहीं जी, तुम डेट लगाना कब. कहते 2 दिन 3 दिन कब बनाए सो डेट डालना. कितने दिन ये टिकता, 1 महीना टिकता, 50 दिन टिकता, 2 दिन टिकता. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పూరెటి వారి చెరువు నుండి వైసీపీలోకి చేరికలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ పరిపాలనలో కూడా మెరుగైన గుర్తింపు ఇస్తున్నారని, బీసీలను టీడీపీకి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటే వైసీపీ అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించిందని, అటువంటి వైసీపీతోనే మేము ప్రయాణం చేస్తామని రావులపాలెం మండలం రావులపాడు శివారు పూరేటివారి చెరువు గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీరామ్ గారు పెచ్చెట్టి గారు, వాసన్ శెట్టి శ్రీనివాస్ గారు, కడలి ప్రసాద్ గారు, పాల సత్యనారాయణ గారు, పాల నాగభూషణ గారు, ఎమ్మెల్యే సెక్రటరీ గారు, మరి మన పార్టీ అలాగే మరి మా మార్కెటింగ్ డైరెక్టర్ గారు, ఇంకా మా మరి జనసేన పార్టీ ఈ పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులుగా ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్టు మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. తప్పనిసరిగా అన్నదమ్ముల్లో మీ అందరినీ చూసుకుంటారని, రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి మరి మన పార్టీని మనం బలోపేతం చేసుకుని మళ్ళీ అధికారంలోకి వస్తుంది కనుక మరి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి సంక్షేమ కార్యక్రమం పేదలకు అందజేయాలన్నా మీరందరూ యూత్ అంతా కూడా ముందుకుండండి. తప్పనిసరిగా
ఈ యూత్ నుంచి ఏమన్నా కూడా మరి వచ్చి నాకు చెప్పండి. చిత్తూరు జిల్లాలోని లయన్స్ క్లబ్ ప్రతినిధుల సమావేశం రీజనల్ చైర్పర్సన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణారెడ్డి, భానుమూర్తి రెడ్డి, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ స్వామి, గౌతమ్ రెడ్డి, సుభాష్ జైన్, అన్ని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. Krishna is also